నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా గానీ వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. మీరు ఏ పురోహితునైనా అడగండి, వేద పండితులు గాని, సాధువులు గాని వాళ్ళు ఒక్కటే అంటారు. ఫస్ట్ ముగ్గురు పర్మిషన్ తీసుకోవాలి. మనం ఏ కార్యం చేయాలన్నా గాని. ఇంటి దేవతలు, పితృదేవతలు, ఇష్ట దేవతలు. ఇప్పుడు మా ఇంటి దేవత వేరుంటుంది. నాకిష్టమైన దేవతలు వేరుంటారు. అవును. నేను వీళ్ళకి ఫస్ట్ దీపం పూజ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ పేరు తీసుకొని వీళ్ళకి నైవేద్యం పెట్టాలించింది ఇంటి దేవతలకి. అవును. తర్వాత పితృదేవతలే. దాని తర్వాత ఇష్ట దేవతలకి. కాబట్టి ప్రొసీజర్ ఇది. ఓకే. శుద్ధి సిద్ధి తర్వాత కూడా ఇలా చేసి వాడితేనే దాని పవర్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే నేను దీనికి రుద్రాభిషేకం చేపించాను. మహామృత్యుంజయ హోమం చేపించాను. ఓకే. మహామృత్యుంజయ హోమం ఇందుకోసమే చేస్తారు. అకాల మృత్యు కావద్దు, చెడు అనేది జరగొద్దు, మీ దగ్గరికి ఏ నెగిటివ్ ఎనర్జీస్ రావద్దనే దానికోసమే ఈ హోమం చేపించేది. మహామృత్యుంజయ హోమం దానికోసమే చేస్తారు. అకాల మృత్యు రావద్దనే దానికోసం. ఓకే. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మీకు 2 to 3 అవర్స్ పడుతుంది. ఒక్క హోమం కంప్లీట్ అవ్వాలి అంటే. ఓకే. మీరు అర్థం చేసుకోండి మేడం. కుంభమేళ తర్వాత ఒక్క నాగసాధు దొరకాలి అంటే చాలా కష్టం. వాళ్ళు మనలాగా ఇక్కడ తిరగరు. అవును. జన సంచారం జాగలో ఉండరు. అవును. ఇప్పుడు నా గురుగారు ఎవరైతే ఉన్నారో సావన్ భారతి గారు అని చెప్పేసి వాళ్ళు కామాకి టెంపుల్ లోపల జూన్ అక్కడ అని ఉంటది. వాళ్ళు అక్కడ ఉంటారు. ఎవరైతే నాగసాధులు ఉన్నారో వాళ్ళు ఆ గుడికి సంరక్షణలాగా పనిచేస్తారు.